నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చాలా రోజులుగా స్థానికులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. నిన్నటి నుంచే ఈ ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఆర్డీఓ రత్న కళ్యాణి కారుని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇవాళ పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను తక్షణమే నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అయితే ప్రజలు నిరసన జ్వాలలు అయితే గత కొన్ని రోజుల నుంచి అయితే జరుపుతున్నారు. ఏదైతే నిన్న జరిగిన జేఏసీ పిలుపు మేరకు అయితే మహాధర్నా కార్యక్రమంలో భాగంగా అయితే ఆర్టీఓ కారును ధ్వంసం కారణంగా అయితే ఈ రోజు ఉదయం ఏదైతే డిఎస్పీ గంగారెడ్డి ఆధ్వర్యంలో అయితే దిలావర్పూర్ గ్రామంలో చెందిన అయితే యువకులను అరెస్టులు అయితే పర్వం అయితే కొనసాగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో అయితే కలెక్టర్ నిన్న ఆల్రెడీ సీఎంఓకి అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి అయితే ఫిర్యాదు చేశారు. దీనిపైన ప్రజలు వ్యతిరేకత అయితే ఉన్నారు. దీనివల్ల కాలుష్యంలోనూ అటు పంట పొలాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి అయితే కలెక్టర్ అయితే స్పష్టంగా చెప్పినట్టయితే సమాచారం. అయితే ఏదైతే కలెక్టర్ చొరవతో అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఉన్న నేపథ్యంలో అయితే కొంచెం సర్దుమణిగినట్టయితే చెప్పవచ్చు జమీమా. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన వివాదం అయితే తారాస్థాయికి చేరడంతో అయితే ఈ రోజు పోలీసులపై అయితే దిలాపూర్ గ్రామంలో ప్రజలు అయితే ఇటు రాళ్లు రువిన ఘటన కూడా చోటు చేసుకున్నాయి. దీనిపైన అధికారులు కూడా స్పందించి చర్చలు అయితే జరుపుతున్నారు. ఆ కలెక్టర్ కార్యాలయం అయితే చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. దీనికి ఇథనాల్ ఫ్యాక్టరీని అయితే ముందుకు తీసుకుపోకుండా దాన్ని అక్కడికక్కడే ఆపివేయాలని అయితే ఇటు ప్రజలు కూడా కోరుతున్న నేపథ్యంలో అయితే ఇటు ప్రభుత్వం కూడా దీన్ని చొరవతోటైతే నిలిపివేయాలని అయితే ఆదేశాలు వచ్చినట్టయితే సమాచారం. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్.